ఇదిగోండి ఈ ఊటనే. ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో మా ఊర్లో అంటే మేము ఏ విధంగా ఊట నుండి నీళ్ళు తీసుకొని వచ్చి తాగుతామన్నది అయితే ఈ వీడియోలో చూపించబోతున్నాను. అంటే అన్ని ఊర్లో ఈ విధంగా ఉంటుందనేసి చెప్పలేను. కొన్ని ఊర్లో అయితే కొలాయి ఉంటుంది, మాకైతే కొలాయి అవైలబుల్ లేదు. సో మా మిస్సెస్ వాళ్ళ నీళ్ళు తీసుకురావడానికి వెళ్తుంది. సో నేను వీడియో అయితే తీయబోతున్నాను. గడ్డకి వెళ్దాం తల్లి, వెళ్దామా? సో వీడియో అయితే బాగుంటుంది, ఎండ్ వరకు చూడండి. వీడియోని అయితే లైక్ చేయండి. మరిన్ని మా ట్రైబల్ కల్చర్ వీడియోస్ గురించి అయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఇదిగో ఈ పాపను చూడండి. చిన్నపిల్లలు కూడా ఊట దగ్గర వెళ్ళి నీళ్ళు అయితే తీసుకొని వస్తారు మా వాళ్ళైతే. మా ఊరికి ఊటకైతే 1 కిలోమీటర్ దూరం అయితే ఉంటుంది. అప్ అండ్ డౌన్ అయితే 2 కిలోమీటర్లు వస్తుంది. కానీ తప్పదు, వాటర్ అయితే తెచ్చుకోవాల్సిందే కదా. ఫ్రెండ్స్, మీరైతే ఏమనుకోవద్దు, కాకపోతే చాలామందికి తెలియదు కదా మేము ఏ విధంగా నీళ్లు సేకరించి తాగుతామన్నది. అందుకే ఈ వీడియో అయితే చేయడం జరుగుతుంది. సో ఇక్కడైతే చాలా ఘాటి ఉంటుంది ఈ పాయింట్ అయితే, కానీ తప్పదు, ఎక్కాల్సిందే. వేరే ఆప్షన్ అయితే లేదు, వేరే ఊట అయితే లేదు. ఇది ఒక్కటే ఊట ఇక్కడైతే మంచినీళ్ళ కోసం అయితే. ఇక్కడే పడిపోతూ ఉంటారు మా వాళ్ళు ఒక్కొక్కసారి, లేదంటే బిందెలు కానీ పడేయటం కూడా చేస్తూ ఉంటారు. వర్షాకాలం అయితే చాలా ఇబ్బంది పడతారు ఇక్కడ ఆడవాళ్ళు అయితే, వాటర్ కోసం వచ్చిన వాళ్ళు. అది కనిపిస్తుంది కదా, అదే ఊట. అక్కడే మా వాళ్ళు బిందెలను క్లీన్ చేసి వాటర్ అయితే తీసుకొని వస్తారు. ఊట దగ్గరికి అయితే వచ్చేసాము. అన్ని ఊర్లు ఇలా ఉంటాయని అయితే చెప్పలేము. కొన్ని ఊర్లకైతే కొలాయి మంచినీళ్ళు ఫెసిలిటీస్ ఉంటాయి. కొన్ని ఊర్లు అయితే మాకన్నా దారుణం, 5 కిలోమీటర్లు నడవలసి వస్తుంది మంచినీళ్ళ కోసం అయితే. ఉదయం పూట అయితే ఎర్లీగా అయితే కొద్దిగా రెస్ట్గా ఉంటుంది, ఎందుకంటే అందరు వస్తారు కాబట్టి ఇక్కడ వాటర్కి. మేమైతే ఎవరు లేని సమయం చూసి వీడియో తీయాలి కదా, డిస్టర్బెన్స్ ఉండకూడదనేసి ఈ టైంకి అయితే వచ్చాము. క్లీనింగ్ ఇక్కడే, ఆ వాటర్ కూడా ఇక్కడే తీసుకెళ్ళాలి. ఇదిగోండి ఈ ఊటనే. వరి అయితే ఈ విధంగా పండుద్ది మా గిరిజన ప్రాంతాలలో. కొన్ని ఏరియాలో అయితే దీనికన్నా ఎక్కువ పండొచ్చు, కొన్ని ఏరియాలో అయితే దీనికన్నా తక్కువ పండొచ్చు. ఆ ఏరియాలో ఉండే భూమి వాటర్ ఫెసిలిటీ బట్టి వరి పంట అయితే దిగుతూ ఉంటుంది.
తల్లి వాటర్కి ఊటకి వస్తుంటారు కదా, మీరు డైలీ వస్తారు కదా, అవును. ఉదయం సాయంత్రం వస్తారు, ఉమ్. ఇబ్బంది అనిపించదా? ఇబ్బంది అనిపించదు. అనిపించదా? సాయంత్రం తెచ్చిన వాటర్ మేము అన్నం వండుకోవడానికి వాడము. ఎర్లీగా వచ్చి తెచ్చుకుంటాం. సాయంత్రం తీసుకొచ్చిన వాటర్ మార్నింగ్ వంట చేయడానికి యూస్ చేయమంటున్నావు, అవును. అంతేనా? అందుకని ఎర్లీ మార్నింగ్ వస్తారు కదా. ఎర్లీగా వస్తాము, అదే తీసుకెళ్ళి ఎర్లీగా తీసుకొచ్చిన వాటర్తో మార్నింగ్ వంట చేస్తారు, మళ్ళీ సాయంత్రం కూడా అదే వాటర్తో వంట చేస్తారు, అంతేనా? మళ్ళీ స్టాక్ ఉండితే నెక్స్ట్ రోజుకి అది యూస్ చేయం, అంతేనా? ఒకవేళ నేను రాలేదనుకో, ఇది మొత్తం నువ్వు ఎలా ఎత్తుకుంటావు? ఇది ఫస్ట్ మోసుకొని అక్కడ పెట్టేసి ఎత్తుకుంటాం. ఇది ఇక్కడ ఈ దిమ్మ దగ్గర పెట్టేసి అది ఎత్తుకున్న తర్వాత ఇవన్నీ ఎత్తుకుంటావా? అవ్వదేమో కదా? అవుతుందా? ఊటకు వచ్చి వాటర్ అయితే పట్టేసాం ఫ్రెండ్స్, ఇప్పుడైతే రిటర్న్ అయిపోతున్నాం. ఫ్రెండ్స్, మేమైతే వాటర్ ఈ విధంగా ఊట నుండి సేకరించి తాగుతాము. సో వీడియో అయితే నచ్చింది అనుకుంటున్నాను. వీడియోని అయితే లైక్ చేయండి. మరిన్ని ట్రైబల్ కల్చర్ వీడియోస్ గురించి అయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.